నమస్తే అందరికీ మన యూట్యూబ్ ఛానల్ లలిత యూఎస్ఏ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మేము నార్త్ క్యారోలైనా వచ్చాము. మాకు ఆల్మోస్ట్ 6 అవర్స్ పట్టింది జర్నీ మా ప్లేస్ నుంచి. నార్త్ క్యారోలైనాలో మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇది వాళ్ళ బ్యాక్ యార్డ్లో ఉందన్నమాట. ఫుల్ గ్రీనరీగా ఉంది కదా, ఎందుకంటే బ్యాక్ అంతా కొంచెం వుడ్స్ అనమాట. సో మొన్నటి వరకు మనకి సమ్మర్ అయినా సరే ఎలా ఉంది, ఫుల్ వేడిగా ఉండింది కదా, బట్ ఈరోజు వెదర్ అయితే చాలా బాగుంది. సో ఈరోజు ప్లాన్ ఏంటి అని అంటే టెంపుల్కి వెళ్దాము అని. సో మేము క్యారే నార్త్ క్యారోలైనాలో ఉన్న ప్లేస్ అనమాట. అక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకుంటున్నాము. సో మేము ఫ్రెష్ అప్ అవి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 12 అయిపోయింది. వీకెండ్ అవ్వడం వల్ల టెంపుల్లో భక్తులు ఎక్కువగానే ఉన్నారు. ఈ గుడి చాలా పెద్దది. 2009లో కట్టారంట ఈ గుడి. నేను లోపల అంతా వీడియో తీయలేను, గుడి లోపలంతా విగ్రహాల దగ్గర అంతా వీడియో తీయకూడదు కదా, సో అదంతా నేను కవర్ చేయలేదు. బట్ ఈ గుడి ఏమో మొత్తం బ్లాక్ గ్రానైట్ తోటి చేశారనమాట, ఫ్లోర్స్ అంతానా. ఇక్కడ నేను అర్చన టికెట్ తీసుకుంటున్నాను. అర్చన టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళామన్నమాట. సో గుడి మొత్తము ముగ్గులతో అలంకరించారు, చాలా అందంగా ఉన్నాయి. కొన్ని దగ్గర అయితే కలర్స్ తోటి పెయింట్ వేశారు ముగ్గులు. సో లోపలికి వెళ్ళాక చాలా వేడిగా ఉందన్నమాట ఫ్లోరు. సో ఇవేనేమో కాలు కాలుతున్నాయి, ఎత్తుకోమని చెప్పి అడిగాడనమాట. సో లోపలికి వెళ్ళాక ఒక బోర్డు పెట్టారు, జెంట్స్ షార్ట్స్ వేసుకొని వస్తే ధోతి తీసుకోండి బయట కౌంటర్లో అని. సత్య ఏమో షార్ట్ వేసుకొని వచ్చాడనమాట ఈరోజు టెంపుల్కి. సో అందుకని తన కౌంటర్ దగ్గరికి వెళ్ళి ధోతీలు ఎక్కడ ఇస్తారు అని చెప్పి అడిగితే వాళ్ళేమో బ్యాక్ సైడ్న ఒక బిన్ లాగా ఉంటుంది, అందులో ధోతీస్ అన్నీ పెట్టున్నాయి, మీరు వెళ్ళి ఒకటి తీసుకోవచ్చు అని చెప్పారనమాట. సో అప్పుడు సత్య అక్కడికి వెళ్ళి ఒక ధోతి తీసుకొని, పంచ అన్నమాట తీసుకొని, అది తను పంచలా కట్టుకోవడానికి ట్రై చేశాడు ఏదో. సో మొత్తానికి కట్టుకున్న తర్వాత అప్పుడు దర్శనానికి వెళ్ళామన్నమాట మేము. ఆల్మోస్ట్ 1.5 అవర్ పట్టింది టోటల్గా దర్శనానికి, అర్చన చేయించుకోవడానికి. దర్శనానికి పెద్ద క్యూ ఏమీ లేదు, బట్ ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత అర్చన కోసం వెయిట్ చేసామన్నమాట. యూజువల్గా ఇక్కడ టెంపుల్లో గర్భగుడిలోకి రానివ్వరు కదా, బట్ అర్చన కోసం అనమాట లోపల గర్భగుడిలోకి రానిచ్చారు. అక్కడే అర్చన చేసిన తర్వాత ప్రసాదం ఇచ్చిన తర్వాత బయటకు వచ్చి కూర్చున్నామన్నమాట. సో బయట ఫ్లోర్స్ అంతా బ్లాక్ గ్రానైట్తో చేశారు కాబట్టి చాలా చల్లగా ఉండింది. మాకు ఆల్మోస్ట్ తిరుపతిలో దర్శనం లాగా అనిపించింది అనమాట. వెంకటేశ్వర స్వామిని అలంకరించిన విధానం కానీ, గుళ్ళో ఉన్న పాజిటివ్ ఎనర్జీ కానీ చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేము పక్కనే శివాలయం టెంపుల్ కూడా ఉంది, ఇదే అనమాట. సో అక్కడికి వెళ్ళి అక్కడ దర్శనం కూడా అయిపోయిన తర్వాత ధోతీస్ ఏమో ఈ బిన్లోని వేసేసామన్నమాట. సో ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి, శివపార్వతులు, అయ్యప్ప, సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వర స్వామి, హనుమాన్, నరసింహ. ఇక్కడ నుంచి లంచ్కి రెస్టారెంట్కి వెళ్ళాము. అంజపాడ్ చెట్టినాడ్ ఇండియన్ రెస్టారెంట్ అనమాట. ఇది కూడా క్యారీలోనే ఉంది, నార్త్ క్యారోలైనాలోని. సో గుడి నుంచి మాకు ఆల్మోస్ట్ ఒక మేబీ ఒక 15 to 17 minutes అలా పట్టిందనమాట. సో వీకెండ్ అవడంతో కొంచెం బిజీగా ఉంది రెస్టారెంట్. ఒక 10 minutes అలాగా వెయిట్ చేసాము టేబుల్ కోసము. ఫుడ్ అయితే చాలా బాగుంది, వెరైటీస్ చాలా పెట్టారు. బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ వెరైటీస్ ఈక్వల్గా పెట్టారనమాట. అంటే యూజువల్గా కొన్ని రెస్టారెంట్స్లోనేమో నాన్ వెజ్ వెరైటీస్ ఎక్కువ పెట్టి వెజ్ తక్కువ పెడతారనమాట. అంటే నాన్ వెజ్ ఉంటే వెజ్ ఎక్కువ మంది తినరు కదా అనే ఉద్దేశంతో. బట్ ఇక్కడ రెండు కూడా ఈక్వల్గా పెట్టారు అండ్ అన్ని ఫుడ్ కూడా టేస్ట్ చాలా చాలా బాగుండింది. అండ్ బయట లైవ్లో దోశ కౌంటర్ కూడా పెట్టారనమాట. సో బఫెట్కి పర్ హెడ్ $22 అలాగా ఛార్జ్ చేశారు. సో ఇదే లైవ్ కౌంటర్ అనమాట దోశకి. సో ఓవరాల్గా ఫుడ్ ఇక్కడైతే చాలా బాగుంది. మీరు కొంచెము ఎర్లీగా వెళ్తే కనుక కొంచెం ఎక్కువ టైం ఉంటుంది, ఎక్కువ వెరైటీస్ ఉంటాయి కదా, సో ట్రై చేయడానికి. సో అలాగా మీకు
ఇనఫ్గా టైం సరిపోతుంది మనము ఫుడ్ తినడానికి అన్నట్టు మీకు అనిపిస్తుంది అనమాట. సో ఇదండి ఈరోజుటి వ్లాగ్. నేను ఇంకా 2 డేస్లో ఇంకా ఏవేవి కవర్ చేసామో అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను, అవి చూడండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. Everybody take care. See you in the next video. Bye bye.